హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి, పాయింట్ చార్జ్ వల్ల వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత, గ్రూప్ ఆఫ్ చార్జెస్ వల్ల వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత, ఈ మూడు కూడా మనం చూస్తాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. What are electric lines? The lines which can represent the force acting on a positive charge or negative charge which is placed in a electric field is known as electric line of force. ఏ లైన్ అయితే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఒక ఛార్జ్ ని ప్లేస్ చేసినప్పుడు ఏ పాయింట్ వద్ద ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏ డైరెక్షన్ లో ఉందో తెలియజేస్తుందో దాని ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అన్నారు. ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ ఏ స్ట్రైట్ లైన్ ఆర్ ఎ కర్వ్డ్ పాత్. స్ట్రైట్ లైన్ అనవచ్చు, కర్వ్డ్ పాత్ అనవచ్చు. కానీ ప్రతి స్ట్రైట్ లైన్ ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ అనుకోవచ్చా? ప్రతి కర్వ్డ్ పాత్ ని ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. అక్కడ ఒక స్పెసిఫిక్ క్వాంటిటీ అనేది ఉండాలి. అదేంటంటే ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ ఏ స్ట్రైట్ ఆర్ కర్వ్డ్ పాత్ such that at any point the electric field direction is in the direction of the tangent. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నట్లయితే ఆ స్ట్రైట్ లైన్ మీద ఏ పాయింట్ దగ్గర అయినా సరే మనం టాంజెంట్ గీస్తే ఆ టాంజెంట్ డైరెక్షన్ లో కనుక మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం? ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటా, కర్వ్డ్ పాత్ తీసుకున్నాం. ఏ పాయింట్ దగ్గర సరే మనం టాంజెంట్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పాయింట్, ఇక్కడ నేను టాంజెంట్ తీసుకున్నాను. ఈ డైరెక్షన్ ఏముండాలి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉండాలి. అదేవిధంగా ఈ పాయింట్ తీసుకున్నాం, ఇక్కడ టాంజెంట్ అది, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ లో ఉంది. ఈ పాయింట్ తీసుకున్నాం, ఇక్కడ టాంజెంట్ అది, ఈ డైరెక్షన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఇది స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ మీద మనం టాంజెంట్ గీసిన దాని మీద ఏమవుతున్నాం అంటే ఆ స్ట్రైట్ లైన్ ఉందో అంటే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కూడా ఉంటుంది. ఇలా ఉంటే దీన్ని మనం ఏమంటాం? ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ అంటాం. సార్ ఇలా మీరు ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉంది తెలియజేస్తున్నారు కదా, మరి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారని ఆలోచించు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏది ఉంటుందో ఫోర్స్ కూడా అటే ఉంటుందని చెప్పాను ఆల్రెడీ. ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ది ఎఫ్ బార్ బై క్యూ నాట్. ఈ బార్ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎఫ్ అంటేనేమో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది చార్జ్. అంటే రెండు కూడా ఎలా ఉంటాయి? ఒకే డైరెక్షన్ ఉంటాయి. అంటే ఇదే డైరెక్షన్ లో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, ఇదే డైరెక్షన్ లో ఎలక్ట్రిక్ ఫోర్స్ కూడా ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. Finally, definition of electric line of force ki electric line of force is a straight or curved path such that the tangent at any point can represent the direction of electric field. మనం తీసుకున్నటువంటి స్ట్రైట్ లైన్ మీద కానీ కర్వ్డ్ పాత్ మీద కానీ ఏ పాయింట్ వద్ద అయినా సరే మనం టాంజెంట్ గీసినట్లయితే ఆ టాంజెంట్ డైరెక్షన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నట్లయితే ఆ లైన్ ని మనం ఏం పిలుస్తాం? ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్. ఇది ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్. ఇప్పుడు ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అదేవిధంగా అవి ఎలా ఉంటాయి అంటే అన్నిసార్లు ఒకేలా ఉండాలి, ఎలా ఉంటాయో చూద్దాం. ఎప్పుడు వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాజిటివ్ చార్జ్ తీసుకున్నాను, ప్లస్ క్యూ అనేటువంటి పాజిటివ్ చార్జ్. ఇది ఇస్ ఎ పాయింట్ చార్జ్ అనుకోండి. పాయింట్ చార్జ్ అంటే ఒక చిన్న పాయింట్ లా ఉంటుంది, నథింగ్ బట్ లెస్సర్ మ్యాగ్నిట్యూడ్, దానికి తక్కువ మ్యాగ్నిట్యూడ్. ఇప్పుడు ఈ పాజిటివ్ చార్జ్ కి ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఏ విధంగా ఉంటాయి? ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ రేడియల్లీ అవుట్వర్డ్స్. రేడియల్లీ మీన్స్ along the radius. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్పియర్ తీసుకున్నాం అనుకోండి, ఈ విధంగా ఇది సెంటర్. ఈ రెండింటి కలిపి ఏమంటాం? రేడియస్ అంటాం. ఈ రేడియస్ అనేది ఏదైతే ఉందో అటువైపు ఎలక్ట్రిక్ లైన్స్ ఉన్నాయన్నమాట ఏమంటాం? రేడియల్లీ అవుట్వర్డ్స్ అని పిలుస్తారు. ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ రేడియల్లీ అవుట్వర్డ్స్ ఫర్ ఏ పాజిటివ్ పాయింట్ చార్జ్. ఒక పాజిటివ్ పాయింట్ చార్జ్ తీసుకున్నట్లయితే దానికి ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి రేడియల్ గా బయట వైపు ఉంటాయి. ఈ విధంగా ఇదే విధంగా మనం నెగిటివ్ చార్జ్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ నెగిటివ్ చార్జ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ రేడియల్లీ ఇన్వర్స్. మనం తీసుకున్నటువంటి పాజిటివ్ చార్జ్ కనుక నెగిటివ్ అయినట్లయితే, పాయింట్ చార్జ్ అనేది నెగిటివ్ అయితే వాటికి ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎలా ఉంటాయి? రేడియల్లీ ఇన్వర్స్ అంటే లోపల వైపు ఉంటాయి. ఈ విధంగా ఇదే పాజిటివ్ చార్జ్ అయితే బయటికి, నెగిటివ్ చార్జ్ ఏదేమో లోపల ఉంటాయి. ఒకవేళ నేను రెండు ఒకదాని దగ్గర ఒకటి తీసుకొచ్చి పెట్టాను అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు దగ్గరగా ఉన్నాయి, అప్పుడు ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి?
ఇప్పుడు ఏమైంది రెండు దగ్గరగా ఉన్నాయి అంటే ఆ రెండు చార్జెస్ సైన్ అనేది అంటే అది సింబల్ పాజిటివ్ నెగిటివ్ రెండు ఎలా ఉన్నాయి ఆపోజిట్ గా ఉన్నాయి కాబట్టి ఆ రెండు ఏం చేస్తున్నాయి అట్రాక్ట్ చేసుకుంటాయి కాబట్టి వాటి మధ్యలో ఇంటరాక్షన్ అనేది ఉంటుంది ఆ ఇంటరాక్షన్ వల్ల ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ఈ విధంగా ఫామ్ అవుతాయి the number of lines అనేవి చుట్టూ ఉంటాయి ఇది పాజిటివ్ చార్జ్ కి నెగటివ్ చార్జ్ ఇలా ఉంటాయి ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఫర్ ఏ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ చార్జెస్ స్టార్ట్స్ ఫ్రమ్ పాజిటివ్ అండ్ ఎండ్స్ ఎట్ నెగటివ్ రెండు వేరు వేరు చార్జెస్ అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగటివ్ తీసుకున్నప్పుడు ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి పాజిటివ్ చార్జ్ దగ్గర స్టార్ట్ అయ్యి నెగటివ్ చార్జ్ దగ్గర ఎండ్ అవుతాయి అది మనం చెప్పుకోవచ్చు ఇదే విధంగా మరి సేమ్ చార్జెస్ అనుకోండి అంటే లైక్ చార్జెస్ అంటే రెండు పాజిటివ్ అవ్వచ్చు లేకపోతే రెండు నెగిటివ్ అవ్వచ్చు అలాంటప్పుడు ఏ విధంగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రెండు పాజిటివ్ తీసుకుంటున్నాం ఈ మధ్యలో మనకి ఎలక్ట్రిక్ లైన్స్ ఉన్నాయమ్మా ఏమి ఉండవు ఎందుకని ఉండవు ఆ రెండు కూడా రిపల్ చేసుకుంటూ ఉంటాయి ఆ రిపల్ చేసుకున్నప్పుడు ఈ మధ్యలో రీజన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఈ ఎఫెక్ట్ అవడం వల్ల ఎక్కడో ఒక చోట ఫోర్స్ అనేది జీరో అవుతుంది సార్ ఫోర్స్ ఎలా జీరో అవుతుంది సార్ అని అనుకోవచ్చు ఎలా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర -q అనే ఛార్జ్ పెట్టాము ఈ -q ని లెఫ్ట్ సైడ్ ఉన్న పాజిటివ్ ఛార్జ్ రైట్ సైడ్ ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ రెండు కూడా అట్రాక్ట్ చేస్తున్నాయి ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ ఏం చేసింది రైట్ సైడ్ పుల్ చేసింది లెఫ్ట్ సైడ్ ఉన్న పాజిటివ్ ఛార్జ్ ఏం చేసింది లెఫ్ట్ సైడ్ పుల్ చేసింది రెండు కూడా ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ రెండు కూడా సేమ్ ఫోర్స్ ను అప్లై చేస్తాయి ఎందుకంటే మిడిల్ లో ఉంది కాబట్టి అప్పుడు రిమైనెంట్ ఫోర్స్ ఎంత 0 అంటే రెండు లైక్ చార్జెస్ తీసుకున్నప్పుడు ఏదైతే ఇట్ మే బి పాజిటివ్ ఆర్ నెగటివ్ పాజిటివ్ చార్జెస్ అవ్వచ్చు నెగటివ్ చార్జెస్ అవ్వచ్చు రెండు సేమ్ చార్జెస్ తీసుకున్నప్పుడు ఆ రెండింటి మధ్యలో ఏదో ఒక పాయింట్ దగ్గర ఫోర్స్ అనేది 0 అవుతుంది దీన్నే మనం ఏమని పిలుస్తామంటే నల్ పాయింట్ అంటారు ఇది నల్ పాయింట్ ఈస్ ఇన్ బిట్వీన్ ది టూ చార్జెస్ ఫర్ సేమ్ సైన్ రెండు సేమ్ సైన్ ఉన్నటువంటి చార్జెస్ కి నల్ పాయింట్ అనేది ఎక్కడ ఉంటుంది మధ్యలో ఉంటుంది అంటే కరెక్ట్ గా మిడిల్ లో అని చెప్పలేము కరెక్ట్ గా మిడిల్ లో ఎప్పుడు ఉంటుంది రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఒకటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 కూలుమ్స్ ఇది 2 కూలుమ్స్ అనుకోండి అప్పుడు మిడిల్ లో ఉంటుంది ఇది 4 కూలుమ్స్ ఇది 4 కూలుమ్స్ అనుకోండి అప్పుడు మధ్యలోనే ఉంటుంది ఇది 10 కూలుమ్స్ ఇది 10 కూలుమ్స్ అనుకోండి అప్పుడు మధ్యలోనే ఉంటుంది ఒకవేళ ఒక దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంది ఇంకొక దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ తక్కువగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లస్ q అనేది ఫస్ట్ ది 10 కూలుమ్స్ అనుకున్నాం సెకండ్ ది 5 కూలుమ్స్ అనుకున్నాం అంటే ఫస్ట్ ఛార్జ్ ఏమో 10 కూలుమ్స్ ఉంది సెకండ్ ఛార్జ్ ఏమో 5 కూలుమ్స్ ఉంది ఇప్పుడు మిడిల్ లో ఏదైనా మనం ఒక నెగటివ్ ఛార్జ్ ని పెట్టినట్లయితే అక్కడ ఫోర్స్ అనేది 0 అవుతుందా నాట్ ఈక్వల్ టు 0 అవుతుందా నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది ఎందుకని నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంది మనకి ఫోర్స్ ఫార్ములా ఏంటి F is equal to 1 by 4 pi epsilon naught into q1 q2 by r square ఇప్పుడు ఇందులో r అనేది రెండుకి సేమ్ ఎందుకంటే మిడిల్ పాయింట్ తీసుకున్నాం కాబట్టి q1 అనేది మాత్రమే మారుతుంది q2 కూడా సేమ్ ఇప్పుడు q1 ఇక్కడ ఎంత 10 కూలుమ్ ఇక్కడ ఎంత 5 కూలుమ్ ఇప్పుడు ఫస్ట్ దానికి మనం ఫోర్స్ కనుక్కున్నట్లయితే p అనే పాయింట్ దగ్గర ఫస్ట్ చార్జ్ వల్ల ఫోర్స్ కనుక్కుంటే ఇక్కడ 10 అని వస్తుంది 10 కూలుమ్స్ కాబట్టి సెకండ్ చార్జ్ వల్ల p అనే పాయింట్ దగ్గర మనం ఫోర్స్ కనుక్కుంటే ఇక్కడ ఏమొస్తుంది 5 అని వస్తుంది 5 కూలుమ్ ఏది పెద్దది ఫస్ట్ దాని వల్ల వచ్చినటువంటి ఫోర్స్ ఏదో పెద్దది అంటే ఏమవుతుంది లెఫ్ట్ సైడ్ లాగబడుతుంది లెఫ్ట్ సైడ్ పుల్ చేస్తుంది దీని ఎక్కువ ఫోర్స్ ఉంది కాబట్టి అదే ఫోర్స్ 0 అవ్వాలంటే ఏం చేయాలి దీని ఇలానే సెకండ్ ఛార్జ్ దగ్గర తీసుకెళ్ళాలి అంటే సెకండ్ ఛార్జ్ ఎంత 5 కూలుమ్ దీని దగ్గర తీసుకెళ్తున్నాం అనుకోండి
సెకండ్ చార్జ్ వల్ల వచ్చినటువంటి ఫోర్స్ ఏమైంది పెరిగింది. ఇక్కడ మనకి F ప్రపోర్షనల్ టు 1/r². r అనేది తగ్గుతున్నట్లయితే ఇక్కడ నథింగ్ బట్ డిస్టెన్స్ అనేది తగ్గుతూ ఉంటే ఫోర్స్ అనేది ఏమవుతుంది పెరుగుతుంది. ఇక్కడ మనం ఈ పాయింట్ మిడిల్ పాయింట్ కాదు అంటే ఇక్కడ ఉన్నటువంటి నెగటివ్ చార్జ్ ని ఈ రైట్ సైడ్ మూవ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఫస్ట్ చార్జ్ వల్ల వచ్చినటువంటి ఫోర్స్ ఏమో తగ్గిపోతూ ఉంటుంది, సెకండ్ చార్జ్ వల్ల వచ్చినటువంటి ఫోర్స్ ఏమో పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎక్కడో చోట ఏమవుతుంది బ్యాలెన్స్ అవుతుంది, బ్యాలెన్స్ ఏ జీరో అవుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే the null point is in between the two like charges and it is always nearer to the smaller magnitude. మనం ఏమైనా రెండు సేమ్ చార్జెస్ తీసుకున్నట్లయితే ఆ రెండింటి మధ్యలో మాగ్నిట్యూడ్ అనేది ఆ రెండింటి మధ్యలో నల్ పాయింట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఆ ఉండేటువంటి నల్ పాయింట్ ఎక్కడ ఉంటుంది, దేనికైతే స్మాలర్ మాగ్నిట్యూడ్ ఉందో దానికి దగ్గరగా ఉంటుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ రెండు కూడా సేమ్ అనుకోండి, అంటే దీనికి 10 కూలుం దీనికి 10 కూలుం, అప్పుడు మధ్యలో నల్ పాయింట్ వస్తుంది. అదే కూడా సెకండ్ పెద్దది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 15 కూలుం ఇది 10 కూలుం అనుకోండి, ఇప్పుడు దేనికి దగ్గరగా ఉంటుంది 10 కూలుం దగ్గరగా ఉంటుంది. ఏ చార్జ్ యొక్క మాగ్నిట్యూడ్ అయితే తక్కువగా ఉంటుందో నల్ పాయింట్ అనేది ఆ చార్జ్ దగ్గరగా ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కదా. ఓకే, ఇది సేమ్ చార్జెస్. లైక్ చార్జెస్ అనుకోండి, అన్లైక్ చార్జెస్ అనుకోండి. అన్లైక్ చార్జెస్ మధ్యలో ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఒక పాజిటివ్ తీసుకున్నాను, ఒక నెగిటివ్ తీసుకున్నాను, ఈ మధ్యలో ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమనుకుందాం ప్లస్ క్యూ అని అనుకుందాం. ఈ ప్లస్ క్యూ పెట్టాను, ప్లస్ క్యూ చార్జ్. ఈ ప్లస్ క్యూ ఏం చేస్తుంది, దీన్ని రిపల్ చేస్తుంది ఏదో రైట్ సైడ్. నెగిటివ్ ఏం చేస్తుంది, అటువైపు లాగింది. అంటే ఈ మధ్యలో దీని మీద ఫోర్స్ జీరో అయితే అవ్వదు. ఈ మధ్యలో ఏ పాయింట్ అయినా ఫోర్స్ జీరో అవ్వదు. అంటే ఆపోజిట్ చార్జెస్ కి అయితే నల్ పాయింట్ అనేది మధ్యలో ఉండదు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ దేని బట్టి ఆధారపడి ఉంటుంది, దేని యొక్క మాగ్నిట్యూడ్ అయితే తక్కువగా ఉందో దాని వైపు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇటువైపు మనం ప్లస్ 10 కూలుం తీసుకున్నాము, ఇటువైపు -5 కూలుం తీసుకున్నాము. ఈ రెండింటి మధ్యలో ఏ పాయింట్ తీసుకున్నా సరే అక్కడ ఫోర్స్ అనేది నాట్ ఈక్వల్ టు జీరో. ఆ రెండింటి మధ్యలో ఫోర్స్ అనేది జీరో అవ్వదు. ఎందుకు అవ్వదు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను పాజిటివ్ చార్జ్ పెట్టినట్లయితే ఈ రెండు పాజిటివ్, అప్పుడు ఇది రిపల్ చేసింది అంటే రైట్ సైడ్ ఫోర్స్ ఉంటుంది. ఇది నెగిటివ్ చార్జ్, ఈ పాజిటివ్ చార్జ్ ఏం చేసింది అట్రాక్ట్ చేసింది, అప్పుడు కూడా ఆ ఫోర్స్ ఎట్లుంటుంది రైట్ సైడ్ ఉంటుంది. ఫోర్స్ నాట్ ఈక్వల్ టు జీరో లేదా. అదే ఒకవేళ నేను నెగిటివ్ తీసుకున్నాను అనుకోండి, నెగిటివ్ చార్జ్ మీద ఈ పాజిటివ్ ఏం చేసింది అట్రాక్ట్ చేసింది అంటే లెఫ్ట్ సైడ్ పుల్ చేసింది. ఇది నెగిటివ్ అయితే దీని ఏం చేస్తుంది రిపల్ చేస్తుంది. ఎటువైపు ఉంటుంది ఫోర్స్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అప్పుడు లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది కదా, అంటే ఫోర్స్ ఏమన్నా జీరో అయిందా అవ్వదు. అంటే మనకి రెండు ఆపోజిట్ చార్జెస్ తీసుకున్నప్పుడు ఆ రెండింటి మధ్యలో నల్ పాయింట్ అనేది ఉండదు. నల్ పాయింట్ ఎక్కడ ఉంటుంది, ఏదైతే మేబీ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు, లేకపోతే రైట్ సైడ్ కూడా ఉండొచ్చు. మరి ఎటువైపు ఉంటుంది అనేది మనం ఎలా డిసైడ్ చేయొచ్చు, దేనికైతే స్మాలర్ మాగ్నిట్యూడ్ ఉందో దాని వైపు ఉంటుంది. ఇక్కడ -5 కూలుంస్ అన్నాం అంటే ఇటువైపున మనకి నల్ పాయింట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకని సార్ ఇటువైపు నల్ పాయింట్ రావాలి, ఇటువైపు రావచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇటువైపు రాదు. ఎందుకని రాదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రైట్ సైడ్ తీసుకున్నాం చార్జ్, ఈ రెండింటి మధ్యలో దూరం R1, ఇదే ఈ చార్జ్ కి -5 కి మధ్యలో దూరం ఎంత R2. ఇది దూరంగా ఉంది, అసలే ఇది స్మాలర్ మ్యాగ్నిట్యూడ్ అంటే తక్కువ ఫోర్స్ అప్లై చేస్తుంది దీంతో పోలిస్తే. ఇప్పుడు ఇంకా డిస్టెన్స్ పెరిగింది కదా, డిస్టెన్స్ పెరిగితే ఆటోమేటిక్ ఏమైంది ఫోర్స్ తగ్గింది. అంటే మనకి బ్యాలెన్స్ అనేది అవ్వాలి అంటే కంపల్సరీ అవ్వాలి స్మాలర్ మ్యాగ్నిట్యూడ్ కి దగ్గరగా ఉండాలి. ఇది ఓకే. కన్క్లూజన్ ఇంతవరకు కన్క్లూజన్ ఏంటి మనకి, ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటమ్మా, electric line of force is a straight or curved path such that at any point the tangent drawn to the path at any point can represent the direction of the electric field. మనం ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ కానీ కర్వ్డ్ పాత్ కానీ తీసుకున్నట్లయితే ఏ పాయింట్ వద్దైనా మనం టాంజెంట్ గీస్తే ఆ టాంజెంట్ ఏ డైరెక్షన్ లో అయితే ఉంటుందో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా అదే డైరెక్షన్ లో ఉండాలి. అలా ఉన్నట్లయితే దాన్ని మనం అంటాం ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ అంటాం. ఈ ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ అనేది పాజిటివ్ చార్జెస్ ఎలా ఉంటాయి, రేడియల్లీ అవుట్వర్డ్స్ అంటే ఎలక్ట్రిక్ లైన్స్ బయటికి వస్తూ ఉన్నట్లుగా ఉంటాయి. నెగిటివ్ చార్జ్ అయితే ఏమైంది రేడియల్లీ ఇన్వర్స్ లోపల వైపుకి వస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి. అదే ఆపోజిట్ చార్జెస్ అనుకోండి, ఏమైంది స్టార్ట్స్ ఫ్రమ్ పాజిటివ్ చార్జ్ అండ్ సెట్ నెగిటివ్ చార్జ్. పాజిటివ్ చార్జ్ దగ్గర స్టార్ట్ అయ్యి నెగిటివ్ చార్జ్ దగ్గర ఎండ్ అవుతాయి. అదే లైక్ చార్జెస్ అనుకోండి, ఏమైతే రిపల్ అవడం వల్ల ఎలక్ట్రిక్ లైన్స్ ఆపోజిట్ గా వస్తాయి. ఈ మధ్యలో ఎక్కడ చోట వస్తుంది ఫోర్స్ అనేది జీరో అవుతుంది. ఆ ఫోర్స్ అనేది జీరో అయ్యేటువంటి పాయింట్ మనం ఏం చూస్తాం
నల్ పాయింట్ అంటారు. నల్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? లైట్ చార్జెస్ అయితేనేమో ఆ రెండింటి మధ్యలోనే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? రెండింటి మధ్యలో స్మాలర్ మ్యాగ్నిట్యూడ్ కి దగ్గరగా ఉంటుంది. ఒకవేళ రెండు ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అనుకోండి, కరెక్ట్ గా మిడిల్ ఉంటుంది. ఓకే, రెండు లైట్ చార్జెస్ అయినప్పుడు, అంటే రెండు పాజిటివ్ కానీ రెండు నెగిటివ్ కానీ అయినప్పుడు ఆ రెండింటి మధ్యలో ఉండేటువంటి నల్ పాయింట్ అనేది రెండు సేమ్ మ్యాగ్నిట్యూడ్ అయితేనేమో మధ్యలో ఉంటుంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా ఉందనుకోండి, తక్కువగా ఉన్నదానికి దగ్గరగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అదే ఆపోజిట్ చార్జెస్ అనుకోండి, ఆపోజిట్ చార్జెస్ కి మధ్యలోనే నల్ పాయింట్ ఉంటుందా? ఉండదు. మధ్యలో కంపల్సరీగా నల్ పాయింట్ ఉంటుంది. ఏదైనా మేబీ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఉంటుంది. మరి లెఫ్ట్ సైడ్ ఉంటుందా రైట్ సైడ్ ఉంటుందా అనేది ఎలా తెలుసుకోవచ్చు? దేనికైతే స్మాలర్ మ్యాగ్నిట్యూడ్ ఉందో దాని వైపు ఉంటుంది. ఇంతవరకు ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ అంటే దీనికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటంటే, ఫస్ట్ ఇందా మనం చెప్పుకున్న రాసుకోవచ్చు, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ డిస్కంటిన్యూస్. డిస్కంటిన్యూస్ అన్న, డిస్కంటిన్యూస్ అంటే ఎక్కడ కూడా బ్రేక్ అనేది ఉండదు. చూడండి, మనకి పాజిటివ్ దగ్గర స్టార్ట్ అయ్యి నెగిటివ్ దగ్గర ఈ మధ్యలో బ్రేక్ ఏమైనా కనపడుతుందో మనకి ఏమి ఉండదు. అంటే కంటిన్యూస్ లైన్స్. దే స్టార్ట్స్ ఫ్రమ్ పాజిటివ్ ఎండ్స్ ఎట్ నెగిటివ్. సెకండ్ మీకు ఇలా చెప్పింది డెఫినేషన్ లో వచ్చింది, ద టాంజెంట్ drawn to the electric line of force can represent the direction of electric field at that point. మనం తీసుకున్నటువంటి ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ కి టాంజెంట్ గీసినట్లయితే ఆ టాంజెంట్ డైరెక్షన్ లో ఏముంటుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. అది బట్టి టాంజెంట్. నెక్స్ట్ మూడోది, నో టూ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇంటర్సెక్ట్ విత్ ఈచ్ అదర్. ఏ రెండు ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ కూడా ఒకదానితో ఒకటి ఇంటర్సెక్ట్ చేసుకోవు. ఎందుకు ఇంటర్సెక్ట్ చేసుకోవో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇదొక ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్, ఇదొక ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్, రెండు కూడా ఒకదానితో ఒకటి ఇంటర్సెక్ట్ అయినాయి అని మనం అనుకున్నాం. అనుకున్నట్టయితే ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంది కదా, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర ఫస్ట్ పాత్ కి ఈ డైరెక్షన్ లో టాంజెంట్ వేయచ్చు, రెండో పాత్ కి ఈ డైరెక్షన్ లో టాంజెంట్ వేయచ్చు. అంటే ఒకే పాయింట్ దగ్గర మనం రెండు టాంజెంట్లు గీస్తాం. ఇప్పుడు మనం ఇందాక డెఫినేషన్ ప్రకారం ఏం చెప్పుకున్నాం? టాంజెంట్ అనేది ఏ డైరెక్షన్ లో అయితే ఉంటుందో అదే డైరెక్షన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ రెండు టాంజెంట్ ఉన్నాయి, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు డైరెక్షన్ లో ఉంటుందా? థియరిటికల్ గా ఉండాలి, ఇలా ఎఫెక్ట్ అయితే, కానీ ప్రాక్టికల్ గా ఉంటుందా? ఉండదు. అంటే మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది రెండు డైరెక్షన్ లో కలిగి ఉంటుంది కాబట్టి అది ఎప్పుడు కూడా ఇంటర్సెక్ట్ అవ్వకూడదు. ఇంటర్సెక్ట్ అయినట్లయితే అది తప్పు, ఎందుకంటే రెండు డైరెక్షన్ ఉంటాయి. No two electric lines of force does not intersect with each other because at the point of intersection we have two tangents. According to the definition of electric lines of force, in the direction of the tangent, intensity of electric field will exist. Definition ప్రకారం ఏంటి? టాంజెంట్ అనేది ఏ డైరెక్షన్ లో ఉందో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా అదే డైరెక్షన్ లో ఉంది. కాబట్టి ఇది తప్పు మాట. ఇలా ఉంటుంది. ఇది మీకు 2 మార్క్స్ క్వశ్చన్. Why no two electric lines of force does not intersect with each other అంటారు. అంటే ఏ రెండు ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇంటర్సెక్ట్ చేసుకో, ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పాలి మీరు? At the point of intersection you can draw two tangents. That means the electric field will having two directions at one point. ఒకే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు డైరెక్షన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ కాంట్రడిక్షన్ టు ది ప్రాక్టికల్ బేస్. ప్రాక్టికల్ బేస్ కంటే అది కాంట్రడిక్షన్. అందుకని మనకి ఏ రెండు ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ కూడా ఇంటర్సెక్ట్ చేసుకోదు. No two electric lines intersect with each other. మనం షార్ట్ కట్ లో రాసాము గుర్తుండడం కోసం మాత్రం. నెక్స్ట్ ఫోర్త్ ఏంటి అంటే, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ఆల్వేస్ నార్మల్ టు ది సర్ఫేస్ ఆఫ్ ది కండక్టర్. మనం ఏదైనా ఒక కండక్టర్ తీసుకున్నట్లయితే, కండక్టర్ అనే ఎందుకు అంటున్నాను, ఒక ఆబ్జెక్ట్ అని ఎందుకనట్లేదు, ప్రతి ఆబ్జెక్ట్ కి మనం ఛార్జ్ ఇవ్వలేము. ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ కూడా ఒక ఆబ్జెక్ట్, మనం దానికి ఛార్జ్ ఇవ్వలేము, ఎందుకంటే అది ఇన్సులేటర్ కాబట్టి. మనం ఛార్జ్ వేడికి ఇవ్వగలం, కంపల్సరిగా కండక్టర్స్ కి మాత్రమే ఇవ్వగలం. కాబట్టి కండక్టర్స్ కి మనం ఛార్జ్ ఇచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆ కండక్టర్ యొక్క సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్పెరికల్ షేప్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్, ఇది స్పియర్ అనుకున్నాను, దీనికి నేను ఛార్జ్ ఇచ్చాను ప్లస్ క్యూ అనే ఛార్జ్. ఇక్కడ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎట్లున్నాయి, బయటకు ఉంటాయండి, ఇలా రేడియల్ అవుట్ పార్ట్స్ ఈ విధంగా ఉంది. ఈ లైన్ అనేది ఈ సర్ఫేస్ కి ఎలా ఉంది, పర్పెండిక్యులర్. మన టాంజెంట్స్ ఉంది పర్పెండిక్యులర్. ఇక్కడ కూడా చూడండి ఎలా ఉంది, పర్పెండిక్యులర్. ఇక్కడ కూడా పర్పెండిక్యులర్ గా ఉంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ఆల్వేస్
నార్మల్ టు ది సర్ఫేస్ ఆఫ్ ది కండక్టర్. కండక్టర్ యొక్క సర్ఫేస్ కి నార్మల్ డైరెక్షన్ లోనే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ఉంటాయి. అందుకని ఇక్కడ రేడియల్ లెవెల్ ఫోర్స్ అని చెప్పారు. ఓకే, నార్మల్ టు సర్ఫేస్. నెక్స్ట్ ఇంకేం చెప్పుకోవచ్చు అదే విధంగా ఇది రెండు అట్రాక్ట్ చేస్తుంటాయి కదా, పాజిటివ్ నెగిటివ్ అయితే. అట్రాక్ట్ చేసినప్పుడు వాటి మధ్యలో డిస్టెన్స్ అనేది ఏమవుతుంది, తగ్గుతుంది. అక్కడ ఏ ఉంటుంది, అట్రాక్షన్. అట్రాక్షన్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది, కాంట్రాక్షన్ అంటే తగ్గిపోతుంది అన్నమాట. కాంట్రాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ రెండు పాజిటివ్ రెండు దగ్గర పెట్టాను. ఈ రెండు ఏం చేస్తున్నాయి, ఒకటి అట్రాక్ట్ చేస్తున్నాయి. అప్పుడు వీటి యొక్క లెంత్ ఏమవుతుంది, తగ్గుతుంది కదా. అంటే ఏం చెప్పొచ్చు ఇక్కడ, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ కాంట్రాక్ట్ లాంగిట్యూడినల్లీ. లాంగిట్యూడినల్ ఏం చేస్తాయి, కాంట్రాక్ట్ అవుతాయి, అంటే తగ్గుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఫోర్స్ అనేది ఉందా లేదా, కంపల్సరీగా ఉంది. ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉంటే ఫోర్స్ కూడా ఏమవుతుంది, అదే డైరెక్షన్ లో ఉంటుంది. ఫోర్స్ ఉన్నట్లయితే ఇంకొక ఫిజికల్ క్వాంటిటీ కూడా అక్కడ ఉంటుంది. ఏంటిది, ప్రెజర్. మనకు అందరికీ తెలుసు, ప్రెజర్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. P is equal to F by A. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అంటాం. ఇక్కడ ఫోర్స్ నాట్ ఈక్వల్ టు 0, ఈక్వల్ టు 0. నాట్ ఈక్వల్ టు 0. ఫోర్స్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ప్రెజర్ కూడా ఏమైంది, నాట్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ సమ్ లేటరల్ ప్రెజర్. ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ప్రెజర్ ని అప్లై చేస్తూ ఉంటాయి. మనం చెప్పుకోవచ్చు. ఇది ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే క్లియర్ గా ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ డైపోల్ అంటే ఏంటి, డైపోల్ వలన వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాక్సియల్ లైన్ మీద ఎంత ఉంటుంది, ఈక్వటోరియల్ లైన్ మీద ఎంత ఉంటుంది అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.